ఇప్పటివరకు బంగారం ఎక్కడి నుంచి వెలికి తీస్తారు అంటే మైన్స్ నుంచి అని అందరికీ తెలుసు. కానీ అంతరిక్షంలో బంగారం ఉద్భవిస్తుందని చెబితే నమ్ముతారా? అయితే కూడా కొన్ని వందల వేల టన్నుల బరువైన బంగారం ఉత్పత్తి అవుతుందంటే విశ్వసిస్తారా? పరిశోధకులు మాత్రం ఇది నమ్మితీరాల్సిన విషయమని నొక్కి చెబుతున్నారు. కిలోనోవా అని పిలిచే నక్షత్రాల విస్ఫోటనం కారణంగా ఇది జరుగుతుందని వివరిస్తున్నారు. విశ్వం ఎప్పుడూ అద్భుతమే. అనంత రహస్యాలు దానిలో దాగి ఉన్నాయి. దానిని ఛేదించడానికి మానవుడు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఇప్పటి వరకు తెలిసింది గోరంత అయితే తెలియాల్సింది కొండంత. ఖగోళ శాస్త్రవేత్తలు, పరిశోధకులు విశ్వాంతరాలలోకి వెళ్లి కొత్త విషయాలను మనకు తెలియజేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో మరో కొత్త అంశం ఒకటి ఇటీవల పరిశోధకులు తెరపైకి తీసుకొచ్చారు. అదేంటంటే నక్షత్రాల నుంచి బంగారం ఉద్భవిస్తుందట. అంతరిక్షంలో జరిగే భారీ పేలుళ్ల కారణంగా అనేక లోహాలు ఉద్భవిస్తాయని, వాటిలో బంగారం కూడా ఉంటుందని ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇవి. కిలోనోవా అనేది విశ్వంలోని అత్యంత తీవ్రమైన పేలుళ్లలో ఒకటి. 2 బలమైన న్యూట్రాన్ నక్షత్రాలు ఢీకొన్న తర్వాత సంభవించే పేలుడును కిలోనోవా అంటారు. కొన్ని వేల ఏళ్ల క్రితం జరిగిన కిలోనోవా పేలుళ్ల వల్ల భూమిపై ఉన్న లోహాలు ఏర్పడ్డాయని పరిశోధకులు చెబుతున్నారు. వీటిల్లో బంగారం కూడా ఒకటి ఖచ్చితంగా చెబుతున్నారు. అయితే పేలుడు ద్వారా బంగారంతో సహా లోహాలు భూమికి ఎలా చేరాయో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు సరికొత్త నమూనాను రూపొందించారు. అందుకోసం అసలు ఈ కిలోనోవా పేలుడు ఎలా జరుగుతుంది, దానివల్ల ఏం ఏర్పడుతుందని అధ్యయనం చేశారు. మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్రావిటేషనల్ ఫిజిక్స్, యూనివర్సిటీ ఆఫ్ పోట్స్డామ్ నుంచి పరిశోధకుల బృందం కిలోనోవా పేలుడును 2017 సంవత్సరంలో అధ్యయనం చేసింది. అందుకోసం అధునాతన సాఫ్ట్వేర్ను ఉపయోగించారని ఇన్స్టిట్యూట్ తెలిపింది. 2017 సంవత్సరంలో రికార్డ్ చేయబడినది కాకుండా ఇతర నక్షత్రాల రేడియో, ఎక్స్రే పరిశీలన నుంచి పొందిన మరింత డేటా అదనంగా తీసుకున్నారు. అలాగే భూమిపై నిర్వహించిన తాకిడి ప్రయోగం నుంచి సేకరించిన ఫలితాలు కూడా క్రోడీకరించారు. బంగారం ఎలా వస్తుందంటే, 2 నక్షత్రాలు తమ శక్తిని కోల్పోయి కక్ష నుంచి పక్కకు జరిగినప్పుడు ఒకదానికొకటి ఢీకొనే అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు విపరీతమైన శబ్దంతో పాటు నమ్మశక్యం కాని కాంతి వెలువడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దానితో పాటు కొన్ని అవశేషాలు, లోహాలు కూడా ఉద్భవిస్తాయని చెప్పారు. ఈ అవశేషాలలో 1 టీ స్పూన్ పదార్థం మిలియన్ టన్నుల బరువు ఉంటుందని పేర్కొన్నారు. ఈ లోహాల్లో బంగారం కూడా ఒకటని నిర్ధారించారు. అదే సమయంలో 2 నక్షత్రాలు ఒకదానికొకటి ఢీకుని విలీనం అయి మరో కొత్త న్యూట్రాన్ నక్షత్రం తయారవుతుందని వివరించారు. భూమి వినాశనం. కిలోనోవా పేలుడు నుంచి అనేక రకాల ఖగోళ డేటాను విశ్లేషించడానికి పరిశోధకులు సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తున్నారు. వివిధ డేటా మూలాధారాలు విడిగా విశ్లేషించబడతాయని, కొన్ని సందర్భాల్లో విభిన్న భౌతిక నమూనాలను ఉపయోగించి వివరించబడతాయని మాక్స్ ప్లాంక్ సొసైటీ వివరిస్తుంది. నక్షత్ర విలీనాల్లో భారీ మూలకాలు ఎలా ఏర్పడతాయో ఇది వెల్లడిస్తుందని పరిశోధకుడు టిమ్ డైట్రిచ్ పేర్కొన్నారు. ఆగస్టు 17, 2017న లిగో, విర్గో వంటి డిటెక్టర్లు కిలోనోవా పేలుడు తరంగాలను బంధించాయి. ఈ పేలుడు 13 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో జరిగింది. ఒకవేళ భూమికి 36 కాంతి సంవత్సరాల లోపు నక్షత్రం ఢీకొంటే భూమిపై సామూహిక వినాశనం సంభవిస్తుందని అర్బానా ఛాంపెయిన్లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.